పైగా మీ సామెతల గ్రంథంలో ఏముంది? ప్రాణము పోవుతున్న వానికి మద్యమునియుడి, మనోవ్యాకులమునున్న వాడికి ద్రాక్షారసముని గుడి, వాడు తాగి తన బాధలను మరచిపోతాడు అని ఉంది. దొబ్బి తాగమని నీ పుస్తకం చెప్తా ఉంటే నువ్వు వచ్చి నేను ఈ మతంలోకి మారాకే ముందు మానేశానంటో అక్కడికి వెళ్ళిన తర్వాతే ముందు ఆగాలి న్యాయంగా అయితే. తెలుసా మీరు మీ సిగ్గులేని బతుకులు. ఓకే తెలుసా మీరు మీ సిగ్గులేని బతుకులు. ఓకే తెలుసా మీరు మీ సిగ్గులేని బతుకులు. ఓకే ఇక బైబుల్లో మద్యాన్ని ఇవ్వమని చెప్పి ఉంది కదా, కాబట్టి మీరు మద్యం తాగాలి, క్రైస్తవులకి వెళ్ళిన తర్వాత మద్యం మానేయటం కాదు మద్యం తాగాలి అని చెప్పి మాట్లాడుతా ఉన్నాడు లలిత్ కుమార్. అసలు చూద్దామండి ఈ యొక్క దీని కూడా డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది చూడండి. మందు బాబుల మతం ఏది చూడండి, మందు బాబుల మతం ఏది అని చెప్పి మనం వీడియో చేసాం చూడండి. ఇదే ఏదైతే వాక్యం ఉందో ఆ వాక్యం ఇదే, సామెతల గ్రంథం 31వ అధ్యాయం 6వ వచనం చూద్దామండి ఒకసారి. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 6వ వచనం చూపిస్తారు, కానీ దీనికి ముందు ఒక వచనం చూడండి. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 4వ వచనం, ద్రాక్షారసం త్రాగుట రాజులకు తగదు, లెమూయేలు అది రాజులకు తగదు, మద్యపానాసక్తి అధికారులకు తగదు. తల్లి రాజుకు చెప్తా ఉంది, ఏమని చెప్తా ఉంది అంటే ద్రాక్షారసం త్రాగటం రాజులకు తగదు, అలాగే మద్యపాన ఆసక్తి అధికారులకు తగదు. రాజు అలాగే రాజు కింద ఉన్న వాళ్ళు కూడా మద్యపానం తాగకూడదు, విపరీతమైన ద్రాక్షారసం తాగకూడదు అని చెప్పి స్పష్టంగా బైబిల్లో ఉంది. స్పష్టంగా బైబిల్లో ఉంది. తర్వాత త్రాగిన ఎడల వారు కట్టడలను మరుతురు, దీనులందరికీ అన్యాయం జరుగును. రాజు తాగుబోతాడైతే అధికారులు తాగుబోతాడైతే ఏమవుతారంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని వైలేట్ అయిపోతాయి, అంటే వాటిని కూడా వైలెన్స్ తీసేస్తాం, పాటించరు. అలాగే రాజులలాగా ఉంటే ప్రజలకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి స్పష్టంగా చెప్తున్న సందర్భాలు. అంటే ఇక్కడ కనపడుతుంది ఏంటి, ఎట్టి పరిస్థితుల్లో మద్యపానం తాగకూడదు, అలాగే మత్తులుగా ఉండి ద్రాక్షారసం చేయకూడదు, అలాగే ఆ విధంగా చేస్తే నష్టం జరుగుతుంది అని చెప్పి చెప్పిన సందర్భాలు. తర్వాత 31వ అధ్యాయం 6వ వచనం, ప్రాణం పోచున్న వానికి, లలిత్ కుమార్ ఈ వచనం గుర్తుపెట్టుకో, ఈ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవా. అందుకే బైబిల్ చదివేటప్పుడు అక్షరం చదవాలి, చక్కగా వివరంగా చదవాలి, పదం చక్కగా వివరంగా చదవాలి. ప్రాణం పోచున్న వానికి మద్యము నీయుడి, మనోవ్యాకులం గల వారికి ద్రాక్షారసము నీయుడి, వారు త్రాగి తమ పేదరికం మరుతును, తమ శ్రమను ఇంకా తలంచుకుందురు. ప్రాణం పోచున్న వారికి మద్యం అని చెప్పబడింది, అందరికి కాదు. ప్రాణం పోచున్న వారికి అని ఎందుకు చెప్పబడింది? ఈ రాజు గురించి చెప్తున్న విషయాలు, రాజుకి ఉపదేశం చేస్తుంది తన తల్లి. ఏం చెప్తా ఉందంటే రాజుకు చెప్తున్న విషయం, రాజు తన కింద ప్రాణం పోతున్న వాళ్ళకి మద్యం ఇవ్వండి అన్నాడు. ఎందుకంటే అంటే రాజు యుద్ధం చేసేటప్పుడు ఆ యుద్ధంలో భాగంగా ఏదైనా జరిగినప్పుడు గాయాలు ఎలాగో చచ్చిపోతుందని తెలుసు కదా, అలాంటి వ్యక్తికి మద్యం ఇచ్చినప్పుడు మత్తు కలగజేస్తే అతను తన యొక్క బాధని, తన శ్రమను మర్చిపోతాడు. అంటే ఆ రక్తస్రావం ఏదైతే ఉందో, ఆ బాధ ఏదైతే ఉందో మర్చిపోయేలాగా చెయ్యి, మద్యం ఇవ్వు. అంటే మద్యం ఇవ్వకపోతే అప్పుడు ఆ టైంలో మత్తుని ఇవ్వకపోతే అప్పుడు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఆ టైంలో మత్తుని ఇవ్వాలి, ఇస్తేనే వాడు కొంచెం సుఖంగా చనిపోతాడు. కాబట్టి మత్తుని ఇవ్వాలి, ప్రాణం పోవచ్చున్న వానికి అని కాన్సెప్ట్ ఉంది. కాబట్టి ఆ కాన్సెప్ట్. అలాగే మనోవ్యాకులం గల వారికి ద్రాక్షారసం ఇవ్వుడి, మద్యం వేరు ద్రాక్షారసం వేడు. మనోవ్యాకులం గల వారికి ద్రాక్షారసం ఇవ్వండి. మనోవ్యాకులం అంటే మానసికంగా సైకియాట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, మానసిక రుగ్మత కలిగిన వాళ్ళు, మానసిక ప్రాబ్లం కలిగిన వాళ్ళు, వీళ్ళకి నిద్ర ఉండదు. ఎక్కువగా సైకియాట్రిక్ డాక్టర్ల దగ్గరికి వెళ్తే కనుక వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క మెంటల్ ప్రాబ్లం అయితే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళకి స్లీపింగ్ టాబ్లెట్స్ ఎక్కువ ఇస్తారు. మొత్తం కలర్ చేసి ఆ టాబ్లెట్స్ అన్ని ఎక్కువ మొత్తం కలర్ చేసే విధంగా ఉంటాయి. ఎందుకు ఉంటాయి అంటే వాళ్ళు ఎక్కువ నిద్రపోవటం వల్ల వాళ్ళకి గుడ్ హార్మోన్స్, మంచి హార్మోన్స్ రిలీజ్ అవటం, వాళ్ళ బిహేవియర్ మార్పు రావటం, ఆ యొక్క పడుకోవటం ద్వారా ఎక్కువగా ఇమ్యూనిటీ డెవలప్ అవటం, ఆ రకమైన జెనెటిక్స్ సంబంధించినటువంటి ఆ యొక్క డెవలప్మెంట్స్ జరగటం, ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి మత్తు కలగజేసే విధంగా కొన్ని రకాల టాబ్లెట్స్ వాళ్ళు ఇస్తారు, వాటి వల్ల మత్తు వస్తుంది. కాబట్టి ఇవి మనకి ఇప్పుడు తెలిసిన విషయాలు. కానీ బైబిల్ ఎప్పుడో చెప్తున్న విషయం ఏంటంటే మనోవ్యాకులం గల వారికి ద్రాక్షారసం ఇవ్వడం, అంటే మానసిక ప్రాబ్లం ఉన్న వారికి ద్రాక్షారసం ఇవ్వండి, దాని ద్వారా వాళ్ళకి మత్తు కలగాలి. ఇక్కడ ఇదే సందర్భాల్లో పైన ఏమంటుంది, ద్రాక్షారసం తాగొద్దని చెప్తున్న సందర్భాలు ఉన్నాయి, ఇదే సందర్భాల్లో కింద ద్రాక్షారసం ఇవ్వమని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఆ యొక్క సందర్భాలను బట్టి, ఆ పరిస్థితులను బట్టి కొన్ని సందర్భాలు తీసుకోవాలి, కొన్ని సందర్భాలు తీసుకోవద్దని చెప్తుంది బైబిల్. కొన్ని సందర్భాల్లో ఆరోగ్యంగా ఉన్నవాడికి అవసరంలా, కానీ రోగంతో ఉన్నవాడికి అది అవసరము. అలాగే ప్రాణం పోతున్న వాడికి మద్యం అవసరం, కానీ నీకు అవసరం లేదు. మద్యం తాగితే ఆడు రాజు కాడు, మంచి రాజు కాడు అని చెప్పి ఈ సందర్భాల్లో స్పష్టంగా రాయబడి ఉంది. కాబట్టి బైబిల్లో సందర్భానికి సంబంధం లేకుండా ఏ సందర్భాలు చెప్పాడు, ఎందుకు చెప్పాడు అని తెలుసుకోకుండా నోటుకు వచ్చినట్టు విధంగా మాట్లాడుతూ ఉన్నారండి. కాబట్టి ఈ యొక్క అజ్ఞానులు సరే, ఇప్పటికైనా సత్యం తెలుసుకున్న వాళ్ళు సత్యాన్ని అంగీకరించండి, చక్కని బైబిల్ని, పరిశుద్ధ గ్రంథాన్ని పాటించండి. తర్వాత చూద్దామండి.